హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 82 యొక్క హైలైట్స్ చూద్దాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో మొత్తము 9 మెంబర్స్ ఉన్నారు. అందులో 6 మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఉన్నారు. ముగ్గురు మాత్రం కెప్టెన్సీ కంటెండర్ రేస్లోంచి తొలగిపోయారు. ఆ ముగ్గురు ఎవరంటే భరణి, సుమన్ శెట్టి, తనుజ. వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్ రేస్లో లేరు. మిగతా 6 కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ జరగబోతుంది. హౌస్లో ఇంకా చివరి కెప్టెన్ ఎవరో కాబోతున్నారు. ఈ ముగ్గురు డిసైడ్ చేయాలి ఇప్పుడు. నెక్స్ట్ అందుకోసం బిగ్ బాస్ ఒక టాస్క్ సెట్ చేశాడు. సుమన్ శెట్టి, తనూజ అండ్ భరణి గారు ఈ టాస్క్ ఆడాలి. ఫస్ట్ ఎవరైతే పోయి ఆ కత్తి తీసుకొని ఎవరైతే కెప్టెన్సీగా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఎవరైతే ఈ రేస్ నుంచి తొలగించాలనుకుంటున్నారో వాడిని కత్తితో పొడిచి ఎలిమినేట్ చేస్తారు ఈ రౌండ్ నుంచి. ఈ ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి కత్తి తీసుకుంటాడు స్పీడ్గా. సుమన్ శెట్టి ఉద్దేశంలో రీతుని కెప్టెన్ చేయాలని ఉంటుంది. సో కత్తి రీతు చౌదరికి ఇస్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చి సంజనాని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని చూస్తుంది. సో కత్తి తీసుకెళ్లి సంజనాకి పొడుస్తుంది. నెక్స్ట్ సంజనాకి రీతుకి మధ్య చిన్న గొడవ జరిగిద్ది. మళ్ళీ లాస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి కత్తి తీసుకున్నాడు కాబట్టి ఈ రౌండ్లో సుమన్ శెట్టి ఆడట్లేదు. భరణి, తనుజ అండ్ సంజన ఆడుతున్నారు ఈ రౌండ్లో. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్లో భరణి కత్తి వేగంగా తీసుకుంటాడు. భరణి డిమాండ్ పవన్కి ఇస్తాడు కత్తి. డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేస్తాడు. ఇమాన్యుయల్ మాత్రం బాగా ఎమోషనల్ అవుతాడు. ఇమాన్యుయల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడే డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ తీసేస్తాడని. డిమాండ్ పవన్ కూడా ఒకప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నేను కూడా ఛాన్స్ ఇవ్వనని చెప్తాడు. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో కత్తి కోసము ఇమాన్యుయల్, తనూజ, సంజన ఆడతారు. ఈ థర్డ్ రౌండ్లో తనూజ వేగంగా కత్తి తీసుకుంటుంది. రీతు చౌదరికి తనూజ కత్తి ఇస్తుంది. రీతు ఈ రౌండ్లో దివ్యాని గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ కత్తి కోసము ఇమాన్యుయల్, సంజన అండ్ దివ్య ఆడుతున్నారు. ఇప్పుడు ఈ రౌండ్లో సంజన కత్తి తీసుకుంటుంది. నెక్స్ట్ సంజన కళ్యాణ్ అడుగుతుంది, నువ్వు కానీ రీతు చౌదరిని తీసే పని అయితేనే కత్తి నీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్తుంది. కళ్యాణ్ కూడా నేను రీతు చౌదరిని తీస్తానని చెప్పిన తర్వాతే సంజన కళ్యాణ్కి కత్తి ఇస్తుంది. చెప్పినట్టుగానే కళ్యాణ్ ఈ రౌండ్లో రీతు చౌదరిని ఆట నుంచి ఎలిమినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఫైనల్గా డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్ రేస్లో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ టాస్క్ వాళ్ళిద్దరికి ఉంటుంది. వాళ్ళిద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ సీజన్లో ఫైనల్ కెప్టెన్ అవుతారు. హౌస్ మేట్స్కి హెరిటేజ్ వాళ్ళు చిన్న టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ సంచాలకుగా వచ్చి దివ్యాన్ని పెడతారు. టాస్క్ ఏం లేదు, ఇద్దరు హౌస్ మేట్స్ వచ్చి హెరిటేజ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ చెప్తాడు. ఫస్ట్ డిమాండ్ పవన్కి కాంపిటేటర్గా సంజన వచ్చి హెరిటేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డిమాండ్ పవన్ కంటే సంజన బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఈ రౌండ్ విన్నర్ వచ్చి సంజన. ఇప్పుడు డిమాండ్ పవన్ ఆర్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిలో ఒకరు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఫైనల్ టాస్క్ ఆడితే ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అవుతారు. డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు ఆడాల్సిన టాస్క్ ఏంటంటే రోడ్డుని సక్రంగా పెట్టాలి. అంటే రోడ్డులో కొంచెం గుంతలున్న రోడ్డు ఇస్తాడు బిగ్ బాస్. ఆ గుంతల్ని పూడించాలి కంకర, సిమెంట్, ఇసుకతో కలిపి. ఈ టాస్క్ని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఇద్దరు. ఈ టాస్క్ యొక్క సంచాలకులు ఎవరంటే తనుజాని కూడా వీళ్ళిద్దరు సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ గుంటల్లో కంకర వేసిన తర్వాత ఇసుక పోసి కవర్ చేస్తూ ఉంటారు. పాపం డిమాండ్ పవన్కి టాస్క్ మధ్యలో నడుము నొప్పి వస్తుంది. చాలా ట్రై చేస్తాడు మ్యాక్సిమము. చాలా బాధ అనిపించింది. మధ్యలో నడుము నొప్పి వల్ల చేయలేకపోతాడు. తనుజ మాత్రం ఈ టాస్క్ ఎక్సలెంట్గా సంచాలకుగా చేస్తుంది. ఎక్సలెంట్గా డిమాండ్ పవన్ నడుము నొప్పితో బాధపడుతుంటే కళ్యాణ్ కూడా కొద్దిసేపు ఆగుతాడు. కానీ ఫైనల్గా కళ్యాణ్ ఈ టాస్క్ కంప్లీట్ చేసి లాస్ట్ కెప్టెన్ అయిపోతాడు. కళ్యాణ్ కూడా డిమాండ్ పవన్కి చాలా ఛాన్స్ ఇస్తాడు. కానీ ఫైనల్గా కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు. కళ్యాణ్ గెలిచిన తర్వాత డిమాండ్ పవన్ చూసి ఏడుస్తాడు. పాపము డిమాండ్ పవన్ సరిగా ఆడలేకపోయాడని. టాస్క్ అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ బాగా బాధపడతా ఉంటాడు. రీతు చౌదరి డిమాండ్ని ఓదారుస్తూ ఉంటుంది. ఫైనల్గా బిగ్ బాస్ తనుజని టాస్క్ విన్నర్ ఎవరని అనౌన్స్ చేయమంటే తనుజ వచ్చి పవన్ కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ ఈ టాస్క్ అని చెప్తుంది. ఇమాన్యుయల్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కి బ్యాడ్జి పెడతాడు. ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ని డిమాండ్ పక్కనే తీసుకొని అన్నయ్య సినిమాలో చిరంజీవి డైలాగ్ ఒకటి చెప్తాడు. ఏంటంటే నా తమ్ముళ్ళు జేమ్స్ సార్ అనే డైలాగ్ చెప్తాడు.
ఫైనల్‌గా కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ సోల్జర్ టైప్‌లో ఒక చిన్న మెసేజ్ చెప్తాడు. కెప్టెన్ పవన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అని చెప్తాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.